న్యూస్ లగచర్ల కేసులో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేస్తారని వెల్లడించింది. దీనివల్లే తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ వాసి సురేష్ ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు. చర్చలు లేకుండా దాడి హత్యకు కుట్ర లేపారని కేసీఆర్ కేటీఆర్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ ను హైకోర్టు అందజేసింది. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొంది. కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా సాక్ష్యాలను హైకోర్టుకు అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భూసేకరణకు అడ్డుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదు, మన వెనుక పెద్దలు కేసీఆర్ కేటీఆర్ ఉన్నారంటూ కేసులో A1గా ఉన్న పిటిషనర్ నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, విచారణ కోసం వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్ర పన్నారంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. కలెక్టర్ వచ్చిన వెంటనే ఇలాంటి చర్చలు సంభాషణలు జరగక ముందే నిందితులు విరుచుకుపడ్డారని, హత్య చేయాలని ముందస్తు ప్రణాళిక ఉన్నందునే కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు. ఇక A2 సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండడం లేదని, అతడు ఓ యూట్యూబర్ గా పనిచేస్తూ హైదరాబాద్ లోనే ఉంటున్నారని కోర్టుకు వెల్లడించారు. నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేష్ అక్కడికి వెళ్లారని, భూసేకరణలో సురేష్ భూమి లేదని న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. హత్య కుట్రలో నరేందర్ రెడ్డిదే కీలక పాత్ర అని, నిందితులు కూడా తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ధర అందిస్తారు. పవన్, చెప్పండి, ఏదైతే లగచర్లలో కలెక్టర్ పై దాడి జరిగిందో ఈ దాడికి సంబంధించి బీఆర్ఎస్ హస్తం ఉంది అంటూ కూడా ముందు నుంచి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. అది ఇవాళ మొట్టమొదటిసారి అయితే ప్రభుత్వం ముందుకొచ్చి చెప్పింది వాళ్ళే దాడి వెనుక ఉన్నారు అంటూ కూడా చెప్పింది. సో ఓవరాల్ గా అసలు కోర్టులో దీనికి సంబంధించిన వాదనలు ఏ విధంగా జరిగాయి, ఏమేమి వివరాలతో వాళ్ళు ముందుకొచ్చారు పవన్? లగచర్ల కుట్ర కేసులో ఇప్పటిదాకా ప్రధాన ముద్దాయిగా నరేందర్ రెడ్డిని పెట్టారు, A2గా సురేష్ను ఉంచారు. ఇప్పటికే ఈ కేసులో 21 మందిని అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్టు అక్రమం, తన పైన పెట్టిన కేసు కొట్టివేయాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నరేందర్ రెడ్డి తరఫున అటు హైకోర్టు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తుంటే, ఇటు ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారికంగా ఈ కుట్ర కోణంలో కేసీఆర్ పేరును నిన్న న్యాయస్థానంలో ప్రస్తావించారు. ఈ మొత్తం అల్లర్లు జరగడం వెనకాల లగచర్లలో భూసేకరణకు అడ్డుపడి కలెక్టర్ పైన దాడులకు పాల్పడటం, తద్వారా అటు ప్రభుత్వానికి అస్థిరపరిచే కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనకాల కేసీఆర్ ఉన్నారు, అలానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారంటూ అటు హైకోర్టుకి అడ్వకేట్ నాగేశ్వరరావు తన వాదనలో వినిపించారు. ఇందుకోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అటు నిందితుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారంటూ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే 10 కోట్లకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి గతంలో నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పెన్ డ్రైవ్లు, ఇప్పటిదాకా పోలీసుల విచారణలో వెల్లడైన అనేక విషయాలను ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించారు. చాలా స్పష్టమైన ఆధారాలు లభ్యమైనాయి. ఈ గొడవ అంతటికి వెనకాల అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, అలానే కేసీఆర్ కూడా ఉన్నారు. కావాలనే ప్రభుత్వానికి అస్థిరపరచడానికే ఈ రకంగా వ్యవహరించారు. భూసేకరణలో ఎటువంటి భూమి కోల్పోని సురేష్ గత కొంతకాలంగా లగచర్ల గ్రామంలోనే మకాం వేసి అక్కడ ఉన్న రైతులందరినీ కూడా రెచ్చగొడుతూ ఉన్నాడు. దాని వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నారు. నరేందర్ రెడ్డి ఆదేశాలతోనే సురేష్
లగచర్లలో ఉన్న గ్రామస్తులందరినీ కూడా రెచ్చగొట్టారనే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఇచ్చారు. అంతేకాకుండా సురేష్ అదృశ్యం వెనకాల కూడా అనేక అనుమానాలు ఉన్నట్లుగా కోర్టుకు నివేదించారు. ఎవరైనా కుట్ర జరిగి ఆ రోజు గొడవ జరిగిన వెంటనే సురేష్ అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, తిరిగి ఆయనంతలా ఆయనే న్యాయస్థానం ఎదుట లొంగిపోవడం, ఇవన్నీ కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా పెద్ద వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కావాలనే ఈ గొడవంతా జరిగేలాగా వ్యూహం పన్నారనేది అటు హైకోర్టుకి ప్రభుత్వం తరపు న్యాయవాది అయితే చెప్పారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 21 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అనేక మంది అనుమానితుల్ని ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. అయితే ఈ 21 మందిలో దాదాపుగా 19 మందికి ఎటువంటి భూమి అక్కడ లగచర్లలో ఆ భూమి స్వాధీనం చేసుకుంటున్న దానిలో ఎవరికి కూడా వాళ్ళలో భూమి లేదు. ఈ మొత్తం సూత్రధారి అయిన సురేష్ భూమి మాత్రం అందులోకి భూసేకరణలో భాగంగా ఆ భూమిని కూడా తీసుకోవడం లేదు. కానీ వీళ్ళందరూ కుట్ర పన్ని కావాలనే అక్కడ విధ్వంసం సృష్టించాలనే కుట్రతోనే వాళ్ళందరూ గొడవలకు పాల్పడ్డారనేది స్పష్టమవుతుందంటూ కోర్టుకు నివేదించింది. దీని అంతటి వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నాడు. నరేందర్ రెడ్డి గొడవ జరగడానికన్నా ముందు నిందితులతో 80 సార్లు మాట్లాడుతాం, ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మాట్లాడిన 4 సార్లు మాట్లాడుతాం. వీటిలన్నిటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో అటు నరేందర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం కానీ ఈ కేసులో క్వాష్ చేయడం కానీ చేయరాదు. ఎందుకంటే చాలా పెద్ద కుట్ర జరిగింది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది, అధికారుల్ని హత్య చేసే కుట్ర జరిగింది. కాబట్టి ఈ దశలో కనుక అతనికి రిలీఫ్ ఇచ్చినట్లయితే కేసు మొత్తం నీరు గారిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లకు రిలీఫ్ ఇవ్వద్దంటూ అటు ప్రభుత్వం తరపు న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. మరోపక్క అటు గండ్రమోహన్ రావు కూడా కొన్ని వాదనలు వినిపించారు. అటు తన క్లయింట్ ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదు, మాజీ ఎమ్మెల్యే, ఆయన నివాసంలో అరెస్ట్ చేసి ఆయన భార్యకు నోటీసు ఇవ్వచ్చు, కానీ ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్లుగా ఎక్కడో పార్కులో అరెస్ట్ చేశారు, సలీం అనే వ్యక్తికి ఇచ్చారు. అలా ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? తన క్లయింట్ ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదు, సమాజంలో పేరున్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. కావాలని అతన్ని రాజకీయ కక్షల్లో భాగంగానే అతనిపైన ఇటువంటి అభియోగాలు నమోదు చేశారంటూ ఆయన కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. చూడాలి న్యాయస్థానం ఎటువంటి తీర్పు వెలువరిస్తుంది అనేది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది, మొత్తం కుట్ర వెనకాల లగచర్ల కుట్రలో అటు బీఆర్ఎస్ పాత్ర ఉంది. బీఆర్ఎస్ నేతలు స్వయంగా ఆ దాడిలో పాల్గొన్నారు. ఆ రోజు గ్రామంలో జరిగిన ఘటనలన్నింటినీ కూడా వీడియోలన్నీ కూడా కోర్టుకు సమర్పించారు. ఆ కలెక్టర్ను నమ్మించి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్ళడం, అక్కడ ఒక్కసారిగా మూకుమ్మడిగా అధికారులపైకి దాడికి పాల్పడటం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకైతే సమర్పించారు. ఖచ్చితంగా దీని వెనకాల బీఆర్ఎస్ నేతలే ఉన్నారనేది ప్రభుత్వం అధికారికంగా నిన్న కోర్టులో అయితే తేల్చి చెప్పింది. ప్రసూన పవన్, అలాగే చూసుకుంటే A1గా ఉన్న నరేందర్ రెడ్డి కూడా ఆయన క్వాష్ పిటిషన్ వేస్తారు. దీనికి సంబంధించి కూడా కోర్టులో విచారణ జరిగింది. మరి దీనికి సంబంధించి అసలు విచారణ ఏ విధంగా జరిగింది? మరోవైపు చూసుకుంటే కేసీఆర్ 10 కోట్లు కూడా ఇచ్చారు అంటూ కూడా ప్రూవ్ చేస్తున్నారు ఇటు ప్రభుత్వ తరపు లాయర్. అసలు కోర్టులో మొత్తంగా ఎలాంటి వాదనలు జరిగాయి అనుకోవచ్చు పవన్? అయితే మొదటి నుంచి కూడా నరేందర్ రెడ్డి తరపు వాదనలు వినిపిస్తున్న గండ్రమోహన్ రావు ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసు. కేవలం తన క్లయింట్ అక్కడ ఉన్న రైతులకి సంఘీభావంగా వెళ్ళారు. ఆయన నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలో రైతులు భూములు కోల్పోతున్నారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళారనేది అక్కడ గండ్రమోహన్ రావు చెప్తున్న వాదన. కానీ ప్రభుత్వం తరపు న్యాయవాది కావచ్చు, అటు ప్రభుత్వం ఇచ్చిన పోలీసులు అనేక ఆధారాలు సేకరించారు. వాస్తవానికి ఘటన జరగడానికన్నా ముందే కొద్ది రోజుల క్రితమే మరొక ఘటన కూడా లగచర్ల గ్రామంలోనే చోటు చేసుకుంది. అక్కడికి వచ్చిన ఒక కాంగ్రెస్ నాయకుడిని గదిలో నిర్బంధించారు, పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఆ సమయంలో కూడా పోలీసులు వాళ్ళని బలవంతంగా విడిపించాల్సి వచ్చింది. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు అక్కడ గొడవ చేయడానికి కుట్ర పన్నారు అనేది స్పష్టమవుతుంది. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించారు. అయితే నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రం ఈ కేసుతో తన క్లయింట్కి ఎటువంటి సంబంధం లేదు, ఆయన నియోజకవర్గం కాబట్టి అక్కడ రైతులకి సంఘీభావంగా వెళ్ళారు, ఈ అసలు అరెస్టే అక్రమం, రిమాండ్ రిపోర్ట్లో తప్పులు ఉన్నాయి, ఏదైతే అరెస్టు చేసిన అప్పుడు ఇచ్చిన నోటీస్ సలీం అనే వ్యక్తికి ఇవ్వడం సరికాదు, ఆయన భార్యకు మాత్రమే ఇవ్వాలి, ఇటువంటి వాదనలన్నీ కూడా వినిపిస్తూ వచ్చారు. కానీ పోలీసులు అటు ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆయన్ని ఎక్కడ అరెస్ట్ చేయవలసి వచ్చింది, ఎక్కడ అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేసిన తర్వాత నోటీసులు ఎవరెవరికి ఇచ్చాము, వీటి వివరాలన్నింటినీ కూడా కోర్టుకి ఇచ్చారు. కోర్టు ఇరు వర్గాల వాదనలను కూడా పరిగణలో తీసుకుంది.
తన నిర్ణయాన్ని వెలుబుచ్చుతానంటూ చెప్పింది. ప్రస్తుతానికైతే తీర్పు రిజర్వ్లో ఉంచింది. రేపు దీనికి సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది. ప్రసన్న. రైట్ పవన్, థ్యాంక్ యూ.